నా యేసు ప్రభు వేడెదము నీ సుదయా రసల్కా నిత్యంబు మము కావు ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము చెడ్డకలల్ రాకుండా అడ్డాగించు మీ ప్రభు బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రి ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము దుష్టుండో శోధకుని త్రోకుటకు బలమీము భ్రష్టాత్వా మునమేము పడకుండా కాపాడు ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము నీయేకా పుత్రుండో శ్రీ యేసు నామమునా సాయం ప్రార్థనలేలా సరగా నాలించుమా ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము జనకసుతా శుద్ధాత్మా ఘనదేవా స్తుతియింతుం అనిసముచి వించిరా జంబుచే యుమామే ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను
నేనే అనిను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, ఉదయకాల ఆరాధనలో మమ్మల్ని నడిపిన దేవుడు, సాయంకాలం కూడా నీ బిడ్డలందరూ ఇదిగో ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్నారు. ఇదిగో దగ్గరున్న బిడ్డలందరూ నీ మందిరానికి వచ్చి నీ సన్నిధిలో గడపగలుగుతున్నారు. అలాగున నీ సన్నిధిలో నీ దేని బిడ్డల్ని నడిపించండి, బలపరచండి. నీ వాక్కు శ్రద్ధగా విని బిడ్డలు మేలు పొందినట్లు అట్టి వివేచన జ్ఞానం ప్రతి బిడ్డ యందు దయచేయండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినం దేవుని వాక్యాన్ని మనం విందాము. ఉదయకాలం ఆరాధనకు చాలామంది వచ్చారు. మధ్యాహ్నం కూడా చాలామంది వచ్చారు. నిండిపోయింది, దేవాలయం నిండిపోతున్నది. అయితే రాని వాళ్ళు రావట్లేదు, కొన్ని గ్రామాల్లో ఉండిపోతున్నారు. మరి ఎందుకు అంటే మరి ఆటోలు లేవని, బస్సులు లేవని కొంతమంది ఉండిపోవడం జరుగుతుంది. కొన్ని గ్రామాలు, మిగతా గ్రామాలన్నీ రాగలుగుతూ ఉన్నారు. అయితే మరలా ఆ విశ్వాసులకు నేను చెప్పాను, దూరం నుండి మీరు చాలామంది లైవ్ ద్వారా శ్రద్ధగా వాక్యం వింటున్నారు కనుక మీరు ధన్యులు. ఎందుకంటే శ్రద్ధగా మీరు వాక్యం వినుట బట్టి మీరు దేవుని మందిరంలో ఉన్నట్టే లెక్క. ఢిల్లీలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, వైజాగ్లో ఉన్నా, ఇదిగో దేవుని మందిరంలో ఆయనకు సమీపంగా మీరున్నారు. మరి లోకల్ ఈ మందిరం అందుబాటులో ఉన్న వాళ్ళకి ఆయన సన్నిధికి రావాలని ఆయన కోరతాడు. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అవకాశం మినహాయింపు ఉంటే ఈ మందిరానికి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో గడపాలి. అది మీకు మేలు. ఇక్కడ దేవుని మందిరంలోకి వచ్చి ఎవరైతే గడపటం వల్ల ఎంత మేలు జరుగుతుందో, దూరాన్ని ఉన్నవాళ్ళు శ్రద్ధగా ఈ టైంకి వారి గృహాల్లో చేరి వారు ఈ యొక్క లైవ్తో సహకరించి వాక్యం విన్నవాళ్ళు ఇంకా డబల్ బ్లెస్సెడ్ పీపుల్, రెండంతులు ఆశీర్వాదాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ ఆసక్తిని బట్టి. అందుకని మీరు మరీ ధన్యులు. ఈ దినం మరి ఇందులో వాక్యం మనం శ్రద్ధగా గమనిస్తే, నేను 2-3 రోజుల మట్టి చెప్పేది అదే. ఆమోసు గ్రంథాన్ని జ్ఞాపకం చేశాను కదా. కొన్ని ముఖ్యమైన విషయాలు దేవుడు కోరుకుంటూ ఉంటాడు, ప్రేరేపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి క్షామము కలిగింది. ఎందుకు అంటే నీళ్లు లేక, వర్షాలు లేక, పంటలు లేక వచ్చిన కరువు కాదు. యెహోవా మాటను వినకపోవుట చేత కలుగు క్షామము అన్నాడు. యెహోవా మాటను, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం, యెహోవా మాటను వినకపోవుట చేత వాళ్ళన కలుగు క్షామముగా ఉండును. గమనించారా? వినకపోవుట. ఇదేటండి, వినాలని రూల్ ఏమన్నా ఉందా? విని తీరాలా అంటే నీ ఇష్టం అది. నన్ను అడిగితే నేనేం చెప్పను దానికి సమాధానం, నీ ఇష్టం. చాలామంది తమ మూర్ఖత చొప్పున నడుచుకుంటూ ఉంటారు. అవునా? మూర్ఖత. వినాలని ఉందా? వినకుండా ఉండు. ఇప్పుడేమంటట? అలాగే చర్చికి రావాలని ఉందా అంటారు కొంతమంది. చర్చికి రావాలని ఉందా అంటారు. అలాగనకుండా ఏమంటారంటే, నాకు ఈ 10 గంటల దాకా డ్యూటీ అండి, అర్ధరాత్రి అంటారు. రాత్రి ఒక కుర్రాడు వచ్చి 10 గంటలకు నన్ను లేపుతున్నాడు. అది సమయం కాదు.
నేను రమ్మన్న సమయంలో రావాలి, లేకపోతే ఉదయం వచ్చి నన్ను కలవాలి. ఉదయం కలవలేదు. అదే మాట వినకపోవటం అంటే అది, అవిధేయత అంటే అది. కనుక ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఉన్న జబ్బు ఇది. అన్యులైనా మనకే సెపరేట్గా వచ్చిందని కాదు, కానీ మనం అన్యులు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్నుకున్న ప్రజలైతే మనం అన్యులుగా ఉన్నాం. అన్యులకు కూడా ఆయన రక్షణ అనుగ్రహించాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న ఈ జబ్బులే అన్యులుగా ఉన్నవారు కూడా ఉంది. కొందరు ఆయన మాట వింటారు, కొందరు ఆయన మాట వినరు. అందుకని ఏమన్నాడంటే, యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామము. చాలా గృహాలని వెంటాడుతూ ఉంటాయి, లేనిపోయిన తిప్పలన్నీ వెంటాడుతూ ఉంటాయి. నిజమే. ఇందాక ఒక విశ్వాసి మాట్లాడుతూ, నేను నా మాట వినకపోవటం వల్ల వారికి ఇన్ని బాధలు వచ్చాయి అని చెప్పారు. నిజమే, మాట వినకపోవటం వల్ల ఎన్నో బాధలు. మాట వింటే అలాగూ ఉండి ఉండరు, సుఖంగా ఉండేవారు. అయితే సుఖంగా ఉండడానికి వీళ్ళకి ఇష్టం లేక మాట వినలేదా? వాళ్ళకి ఏంటంటే అలవాటు అయిపోయింది. మాట వినకపోవడం అన్నది ఒక అలవాటుగా మారిపోయింది. నీ సుఖమో కష్టమో తర్వాత సంగతి, కళ్ళకు కనబడదు. అలాగా చాలామంది మాట వినరండి. దేవుని మాట వినరు, కుటుంబ సభ్యుల మాట వినరు. కుటుంబ సభ్యులు మాట వినరు. ఇది చెయ్యొద్దు అంటే అది చేస్తారు. అవునా? భర్త చెప్తున్నాడు, భార్య ఏమంటుందంటే, భార్యకి చాలా అనారోగ్యం వస్తుంది, జలుబు దగ్గు అన్నీ ఉన్నాయి, జ్వరం వచ్చేస్తుంది, ఇడిచిపెట్టట్లేదు. ఎన్నో రోజులుగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, తగ్గలేదు. ఆఖరికి నా దగ్గరికి వచ్చింది. అప్పుడు చెప్తూ ఉంటుంటే భర్త చెప్తున్నాడు, ఈమె మాట వినదండి అన్నాడు. అదైతే జబ్బు తగ్గకపోవడానికి మాట వినకపోవడానికి కారణం ఏంటి? సంబంధం ఏంటి? ఈమె మాట వినదు, అది ఎప్పుడో తగ్గిపోయేది. ఈమె ఏమైందో ఏమైందండి? నా మాట వినబడుతుందో లేదని మధ్య మధ్యలో అడుగుతా, మీరు వింటున్నారో లేదని. అది కూడా ఈమె ఏమినదు, మాట వినదు. చూసారా? అయితే ఏంట్రా ఈ నా భర్త భార్యని గురించి ఇంత నా ఎదురుగా ఆమె ఎదురుగా పెట్టి ఇలా చెప్తున్నాడేంటి? ఏ విషయంలో మాట వినదు అంటే, ఆ భర్త అంటాడు, ఈమెకి ఇన్ని గొడ్లు వేసుకుని ఉతుక్కునే పని లేదండి. పని వాళ్ళని పెడితే వాళ్ళు ఉతుకుతారు. పెట్టినా సరే వాళ్ళు ఉతికిపోయాక ఈ మళ్ళీ ఇన్ని వేసుకుంటుంది. ఉతికినయే ఉతకడం అన్నది అలవాటు. అందుకని ఆ గుడ్లన్నీ ఉతికి మనిషి తడిచిపోతుంటే జలుబు తగ్గుతుందండి? తగ్గదు. అందుకని ఈ జలుబు తగ్గే వరకైనా నువ్వు శుభ్రంగా ఉండని చెప్తే విందవు. ఆ రోజు ఉతకడానికి ఏమీ లేకపోయినా ఉతికేసి ఇస్త్రీ చేసినవి అన్నీ బయటికి తెచ్చి మళ్ళీ నీటిలో వేసి ఉతుకుతారట. ఇదేం జబ్బండి? భర్త చెప్పినా ఎందట, భర్త విసిగిపోయి వదిలేసాడు. మాట వినని రకాలు. కనుక యెహోవా మాట వినకపోవట వలన కలుగు క్షామం ఇది. చాలా కుటుంబాల్లో ఆర్థిక స్థితి భయంకరంగా చితికిపోయి ఉంటుందండి, చితికిపోయి ఉంటుంది. దాంతోపాటు ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా భయంకరంగా దిగజారిపోయి ఉంటుంది. ఒంట్లో బలం ఉన్నంత వరకు చెంగుమని గెంతారు, వయసు అయిపోయాక ఇంకేముంటుంది? ఉన్న ఆరోగ్యం దిగజారిపోద్ది. అక్కడి నుంచి డబ్బులు ఉండవు ట్రీట్మెంట్కి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఏమి ఇస్తున్నారు? బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు ముఖ్యంగా. అవన్నీ నువ్వు మింగాలే కానీ ఇన్ని ఇస్తూ ఉంటారు. ఎక్స్పైర్ అయిపోతే పక్కనే గోతులో వేసి అగ్గిపుల్ల పెట్టేస్తున్నారు. ఎక్స్పైర్ అయినాయి కానీ మిగిలిపోయినాయి కానీ అగ్గిపుల్ల పెట్టేస్తున్నారు. మన డాక్టర్ గారు చెప్పేవారు,
ఎక్స్పైర్ అవ్వకపోయినా ఆ టైంకి అవి ఎందుకు ఉంచుతారంటారని, ప్రజలకి కూడా ఎందుకు మీరు ఇవ్వలేదంటారని తగిలిపెడతారట. అక్కడి నుంచి లోపల మందు లేని శుద్ధ ముక్కలే. జ్వరం వేసుకున్నా జ్వరం తగ్గదు, పారాసిటమాల్ మాత్రలు ఇస్తారు, అది ఒక శుద్ధ మొక్క, పిల్లలు రాసుకోవడానికి పనికి వస్తుంది. పిల్లలు రాసుకోవడానికి పనికి వస్తుంది పలక మీద. నేను చాలాసార్లు మా డాక్టర్ గారు ఇచ్చిన మందులు, ఆ పారాసిటమాల్ ట్యాబ్లెట్లు ఇచ్చిందండి చాలామందికి, వేసుకున్నా సరే జ్వరం తగ్గలేదండి అనేవారు. నాకు ఇంకొక అనుమానం వస్తుంది కదా, ఈ మాత్ర వేసుకున్నా కూడా జ్వరం తగ్గలేదు అంటున్నారేంటి, అయితే రా ఒకసారి అని కొట్లో కొన్నటువంటి డోలో 650 ఇచ్చానండి. వెంటనే చెమటలు పెట్టి జ్వరం తగ్గిపోయింది. మరి ఆ మాత్ర వేసుకుంటే ఎందుకు జ్వరం తగ్గలేదు? అది ఒట్టి శుద్ధ దండగా కదా, జ్వరం ఏం తగ్గుతుంది? అందులో పారాసిటమాల్ అనే మందే లేదు. ఓహో ఇదన్నమాట. అప్పుడు ఇచ్చిన ఇన్ని మాత్రలు ఉంటే పట్టుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాను, ఇక ఇవి వాడక అని. అక్కడి నుంచి నేను ఎప్పుడు కూడా వాటిని నమ్మను. చక్కగా కొట్లో కొనుక్కొని వాడండి మీ రోగం తగ్గాలంటే. ఇలాగా కనుక ఇందుకు చెప్పేది ఏంటంటే, మనం మాట వినడం అంటే క్రమశిక్షణ పాటించడం. క్రమశిక్షణ పాటించడం ఎవరో మాట చెప్తే చేయడం కాదు, నీ క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నవాడు మాట వింటున్నట్టు, దేవుడు పెట్టిన గీత దాటకుండా నడుచుకున్నట్టు సెల్ఫ్ డిసిప్లిన్. కనుక ఇది ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఏమన్నాడు? నీ దేవుడైన వాక్కును శ్రద్ధగా వినాలి. మైండ్ ఎక్కడో పెట్టేసి కూర్చోకూడదు. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా, ఇంట్రెస్ట్గా. వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ ఉందా? బలవంతాన్ని వినొచ్చు, ఇంట్రెస్ట్ వేరు. మళ్ళా బలవంతాన్ని వినొచ్చు. ఇంట్రెస్ట్గా విన్నదానికి బలవంతంగా విన్నదానికి కూడా చాలా తేడా ఉంది. ఎంత తేడా అంటే, ఇంట్రెస్ట్గా విన్నది నీ లోపల ప్రింట్ అయిపోద్ది, నీ హృదయం అనే పలక మీద వ్రాయబడుతుంది, ఇక చిరిగిపోద్ది. బలవంతంగా విన్నది ఈ చెవితో విని బయటికి వెళ్ళగానే ఆ చెవితో కక్కేయడం అన్నమాట, అది బలవంతంగా విన్నది. ఈ రెండిటికి ఎంత తేడా ఉంది చూడండి. ఇక వినని వాళ్ళు కూడా ఉన్నారు. రాత్రే చెప్పాను, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వారు. వీడు బలవంతంగా విన్నాడు, ఏం చెప్తున్నారని విన్నాడు కానీ చేయలేదు, వదిలేసాడు. అలాగా ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును ఎలా వినాలి? శ్రద్ధగా. మనకు ఎందుకు స్వస్థత కలుగటలేదు? మన మాటను దేవుడు ఎందుకు వినడం లేదంటే, నువ్వు ఆయన మాట శ్రద్ధగా వినడం లేదు. ఆ సంగతి మనం గమనించు. నీవు ఆయన మాటను శ్రద్ధగా వినడం లేదు. ఈరోజు ఆదివారం అండి, ఈరోజు ఆదివారం. ఎన్ని చర్చిలు తెరిచారు? అన్ని చర్చిలకి ఎంతమంది క్రైస్తవులు వెళ్ళారు? ఒకవేళ ఈ క్రైస్తవులు వెళ్ళిన వాళ్ళలో వాక్యం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ లైవ్ చూడకుండా ఉండరు, చూస్తూ ఉంటారు. ఇతర ప్రాంతాల గురించి చెప్తున్నా. వైజాగ్లో ఈ లైవ్ చూస్తున్నారు చాలామంది. వైజాగ్ నుంచి శ్రద్ధగా ఈ లైవ్ చూస్తున్నారు చాలామంది. వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి వైజాగ్ నుంచి కూడా చాలామంది ఉన్నారు. ఉదయం చర్చికి వెళ్ళి వాక్యం విన్నా సరే ఈ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ లైవ్ చూస్తున్నారు. ఎంత శ్రద్ధ అంటే. మరి ఉదయమే చర్చికి వెళ్ళి వాక్యం విన్నట్టు విని వదిలేసిన వాళ్ళు లైవ్ చూస్తారా? ఉదయం నుంచి ఏ బీచ్కో వెళ్ళిపోయి, చర్చ్ అయిన తర్వాత ఏ బీచ్కో వెళ్ళిపోయి అక్కడ గడిపేసి అలసిపోయి వచ్చుంటారు, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఈ టైం కల్లా, పడకలేస్తుంటారు. ఇంక ఈ వాక్యాలు ఏమంటారండి కొంతమంది. కానీ రెస్ట్గా ఉన్నవాళ్ళు చక్కగా ఉదయం దేవుని వాక్యం విని మళ్ళీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని
మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి చక్కగా లైవ్ పెట్టుకొని ఇదిగో నేను చాలామంది వినగలుగుతున్నారు. ఇక్కడ చాలామంది దేవుని వాక్యం ఈ సమయంలో ఇక్కడ వింటూ ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను వాళ్ళని. కనుక యెహోవా వాక్కు శ్రద్ధగా వింటేనే మనకు లాభము, లేకపోతే లాభం లేదు. నేను ఆలోచిస్తూ ఉంటాను, చాలామందికి ఉన్న జబ్బు ఏంటంటే వినకపోవడం, అవిధేయత. సాతాను ఈ అవిధేయత అనే చిప్పు పెట్టాడు, బుర్రలో దొలిచి బుర్రలో గుచ్చేసాడు. అందుకని వినరన్నమాట. అవిధేయత అన్న ఆ వైరస్ లోపల ఉన్నంత వరకు వీళ్ళు ఎక్కడ వింటారు? రిజెక్ట్ అని వస్తుంది. ఈ వైరస్ ఈ లోపల ఉన్నంత వరకు రిజెక్షన్ వస్తూ ఉంటుంది. అది నీకు మేలు చేసేదైనా నీ బుర్ర అంగీకరించదు, నీ బుర్ర అంగీకరించదు. అయితే శ్రద్ధ కలిగి దేవుని వాక్యం వినడానికి ఏమి చెయ్యాలంటే నీ బుర్ర శుభ్రం చేసుకోవాలి, నీ బుర్రను శుభ్రం చేయాలి. ఇర్మియా అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? యెహోవాను నేనే, హృదయ అంతరింద్రియములను పరిశీలించేవాణ్ణి, పరీక్షించేవాణ్ణి. ఈ వాక్యం తెలీదా మీకు? తెలీదా అంటే చెప్పట్లేదు, నేను చెప్తుంటే మీరు కూడా చెప్పాలి తెలుసుంటే. ఇది నేను చిన్నప్పటి నుంచి కంటతండి నాకు ఈ వాక్యం. ఇర్మియా గ్రంథంలో ఎక్కడ ఉంది? ఇది చిన్నప్పటి నుంచి నన్ను బాగా ఇచ్చేసిన వాక్యం. చిన్నప్పుడు ఈ వాక్యం ఎక్కడ నేను విన్నాను అంటే హిందుస్థాన్ బైబుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నా చిన్నప్పుడు మెడ్రాస్ నుంచి ఒక టీం వచ్చి సువార్త చేసి కరపత్రాలు పంచిపెట్టారు. అందులో ఈ వాక్యం ఉందండి. ఉన్నాక మళ్ళీ అది ఈ వాక్యం చదివాక కరపత్రంలో బైబిల్ తెరిచి చూస్తాను, ఆ బైబిల్లో కూడా ఉంది. అప్పటి నుంచి ఆ కరపత్రం చాలా భద్రంగా బైబిల్లో పెట్టుకొని ఈ వాక్యం కంటత అయిపోయింది చాలా కాలం. దాని మీద ధ్యానం ఉంచాను. ఇదా నా హృదయమే నన్ను మోసం చేస్తుందా అని నాకు అర్థమైంది. అర్థమయ్యాక నేను నా హృదయంతో ఆలోచన చేసిన ఎన్ని ఫెయిల్ అయిపోయాయి అంటే నా హృదయమే నన్ను మోసం చేస్తుందన్నమాట అని నా ఆలోచనే నేను అంగీకరించేవాడిని కాదు. కొన్నిసార్లు దాన్ని అనేక సార్లు టెస్ట్ చేస్తే కానీ. అర్థమైందా? అలా ఉండాలి. అందుకని మన ఆలోచనలే కొన్నిసార్లు ఏం చేస్తాయండి? మనల్ని మోసం చేస్తాయి. ఎందుకంటే అప్పుడు ఏది నీ ఆలోచన మోసం చేయకుండా ఉండాలి అంటే యేసుప్రభు చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కనుక నీ హృదయము నిన్ను మోసం చేయకుండా ఉండునట్లుగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మరి శుద్ధి చేసుకోవడం ఎలాగన్నది కూడా దేవుని వాక్యం చెప్పింది కదా. కీర్తనలు 119లో చూస్తాం, 9వ వచనమో 10వ వచనంలో ఉంటుంది. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చూసారా? వాక్యమేనండి. నీవెంత జాగ్రత్తగా దేవుని వాక్యం మరి అనుక్షణము నీవు ధ్యానిస్తూ ఉంటే, ధ్యానించి ఇమీడియట్గా నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాలు వల్ల నీకు సంపూర్ణమైన శుద్ధి, విడుదల కలుగుతుంది. అప్పుడు మనకు స్వస్థత, దేవుని మాట వినాలి అన్న ఆలోచన మనకి బలంగా ఉంటుంది. అప్పుడు మనకు మేలు కలుగుతుంది. నేను అదే కొన్నిసార్లు నేను ఆలోచిస్తాను, చాలామంది ఊరికనే కీడు కొని తెచ్చుకుంటారు. అరే ఎందుకు వీళ్ళకి ఎంత కీడు వచ్చింది? చిన్న విషయంలో మాట వినకపోవడం వల్ల కదా అనుకుంటా. అది అక్కడ గమనించింది చాలామంది. అప్పుడు విచారిస్తా, ఎందుకు వీళ్ళకి మేలు కలుగుద్ది కదా మాట వింటే.
విననందు వాళ్ళకి ఇంత పెద్ద కీడెందుకు తెచ్చుకున్నారు అని. ఒక యవనస్తుడు మన చర్చికి వస్తాడే కానీ అన్ని చోట్ల తిరుగుతాడండి. నువ్వు ఎందుకు తిరుగుతున్నావురా ఇలాగని నేను ఎప్పుడు అడగలే. అర్థమైందా? ఎప్పుడు అడగలే. ఒక యవనస్తుడు కాదు, మధ్య వయస్కుడే, అన్ని చోట్ల తిరుగుతాడు. నేను అడగలే, నీతో చెప్పలేదు కూడా. కానీ ఈరోజు ఆ యవనస్తుని పని ఎలా ఉందంటే, మరి అన్ని చోట్లకి తిరిగి అందరూ నీకు ఇచ్చిన సలహాలు చొప్పున నువ్వు చాలా పెద్ద పరలోకానికి అర్హుడు అవ్వాలి కదా. పచ్చి తాగుబోతుగా నీ జీవితం ముగిసిపోయిందే. బాప్తిసం తీసుకున్నావు, ఒక కుటుంబం ఉంది, పెళ్ళయింది చర్చిలో, కానీ మాట వినలేదండి. ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఈ ఖండింపు అన్నది అతనికి ఇష్టం లేక అన్ని అక్కడికి వెళ్ళేవాడు, ఇక్కడికి వెళ్ళేవాడు, అక్కడికి వెళ్ళేవాడు. వాళ్ళు బాగా చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారండి? అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా చెప్తారు, కానీ వీడికి వాడు అక్కడికి వెళ్ళిన సంగతి నాకు ఇమీడియట్గా తెలుస్తున్నా అన్న సంగతి వీడికి తెలియదు. నేను అడిగేవాడిని కాదు. కొంతకాలంగా వీడు నా కాంటాక్ట్లో లేడండి. ఉన్నంత వరకు నేను వాడికి మంచి సలహాలన్నీ ఇచ్చాను, బాగానే ఉన్నాడు. నా కాంటాక్ట్ నుంచి ఎప్పుడు దూరం అయ్యాడు, మరి భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఎందుకు అంటే, నిన్ను బాగు చేసే వాక్యం నీకు కావాలి. దేవుని వాక్కు శ్రద్ధగా వినాలి. తర్వాత ఏమన్నాడు ఇక్కడ, కొన్ని ఆర్డర్లో పెట్టాడండి. ఏమన్నాడు? మొట్టమొదటిది శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది. న్యాయమైనది అంటే రీజనబుల్గా ఉండాలి దేవుని దృష్టికి మనం చేసేది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. అర్థమైందా? క్రిస్మస్ పండుగ చేస్తాము, సంక్రాంతి పండుగకి రెడీ అయిపోతున్నాం. అర్థమైందా? ఇది ఆయన దృష్టికి న్యాయమైనదా? ఇది ఆయన దృష్టికి న్యాయమైనదా? అల్లుళ్ళంతా కూడా దేవుని సన్నిధిలో కనబడరు ఈ టైంలో. మళ్ళీ క్రైస్తవ పెళ్ళిళ్ళు చేసుకున్నారు. క్రైస్తవ పెళ్ళిళ్ళు అయ్యాయి కానీ అల్లుళ్ళు దేవుని సన్నిధిలో ఉండరు. మరి వెళ్ళాక ఎలా ఉంటుంది అన్న పరిస్థితి? మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అన్న దేవుని వాక్కుకు వీళ్ళు కట్టుబడి ఉంటారా? మద్యముతో మత్తులై ఉండకుడి అన్న మాటకు వీళ్ళు కట్టుబడి ఉన్నారా? లేదు. ఇలాగే శుభ్రం తాగి 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 వచ్చేసరికి ఏమవుతుంది? లోపల ఆల్సర్స్ వచ్చేసాయండి కొంతమందికి. ఆల్సర్స్ వచ్చి నానా బాధ పడతా పడతా ఇప్పటికన్నా ఆల్సర్స్ తగ్గాక బుద్ధి వచ్చిందో లేదో తెలియదు, చూడాలి ఈ సంవత్సరం. లోపల ఆల్సర్స్ వచ్చాయి. అవి ఎందుకు వచ్చాయో నాకు తెలుసు. కనుక అవి ట్రీట్మెంట్ తీసుకున్నారు, కొంత నెమ్మది వచ్చింది. మరి ఇప్పుడైనా మళ్ళా వదిలేసిన రోగం తెచ్చుకుంటారేమో, వెళ్ళి చూడాలి. తర్వాత ఏమన్నాడు? ఆయన ఆజ్ఞలు విధేయత, ఆయన ఆజ్ఞలకు విధేయులై. తర్వాత ఆయన కట్టడలన్నిటినీ, కట్టడ అనే మాట వాడుతున్నాడు చూసారా? ఆజ్ఞలు మాత్రమే కాదు, కట్టడలు. కట్టడంటే ఖచ్చితమైన ఒక నియమం. మీరు మరలా ఈ అరణ్య ప్రదేశంలో వెళ్ళేటప్పుడు ఇదిగో మీ చుట్టుప్రక్కల ఉన్నాయి అన్యజనుల యొక్క అలవాట్లు మీరు ముట్టుకోకండి అని దేవుడు కట్టడ పెట్టాడు. పెడితే వీళ్ళేం చేసేవారంటే అన్యజనులు వాళ్ళతో స్నేహం చేసేవారు. వీళ్ళు గుడారాలు వేసుకుని ఆయా మైదానాల్లో ఉన్నప్పటికీ ప్రక్కన ఉన్నటువంటి అన్యజనాంగం వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర స్నేహం చేసి వాళ్ళకి ఏ విధమైన జంతువులన్నా తినొచ్చు, చైనా వాళ్ళలాగా. ఆ జంతువుల యొక్క టేస్ట్లు కూడా వెళ్ళి చూడడం మొదలుపెట్టారు, చూసి వీళ్ళు తినడం మొదలుపెట్టారు. దేవుడు అందుకే లేవికాండంలో మీరు ఏమి తినాలి ఏమి తినకూడదని కట్టడలు ఇచ్చాడు కదా.
కానీ కొంతమంది అలా చేసేవారు కాదట. దానివల్ల ఎందుకు దేవుడు అలా కట్టడి పెట్టాడంటే కొన్ని జంతువుల వల్ల మీకు జబ్బులు వస్తాయి, శాశ్వతమైన జబ్బులు వస్తాయి. ఇప్పుడు గబ్బిలాలు తినడం ఆ గబ్బిలాలు చైనా వాళ్ళు తింటారు కదా, అలాగని మన దేశంలో తినట్లేదా చెప్పండి? తినడం లేదా? మన దేశంలో కూడా తిన్న జనం ఉన్నారని రాశాడు ఒక అతను. ఎక్కడ? ఈ అస్సాము ఈ ప్రాంతాల్లో గబ్బిలాలు. ఈ గబ్బిలాల వల్ల వైరస్ వస్తుంది, ఎబోలా వైరస్ వస్తుంది, ఇంకా మరో వైరస్ వస్తుంది. ఇవన్నీ దేవుడు ముందే తెలుసు, అందుకే కట్టడలు పెట్టాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు చైనా జనాంగానికి మించిపోయారు. కానీ అందువల్లే అరణ్యములో వాళ్ళు రాలిపోయారు. ఆయన ఆజ్ఞలకు అవిధేయులైనందున అరణ్యములో రాలిపోయారు. ఇక తర్వాత చెప్తున్నాడు, విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను. క్రైస్తవులకు దేవుడిచ్చిన గ్యారంటీ హీలింగ్, స్వస్థత, ఆరోగ్యం. అది మన చేతులతో పాడు చేసుకోకూడదు. దేవుడు ఇస్తున్నాడు, ఇచ్చిన దానిని పాడు చేసుకోకూడదు. మళ్ళీ దేవుని మీద నింద వేస్తూ ఉంటారు చాలామంది. దేవుని మీద నింద. దేవుడు ఇంతవరకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు కాపాడుకోవాలా? కాపాడుకునే పూర్తి బాధ్యత వ్యక్తిదే. ఆయన ఆరోగ్యం ఇస్తున్నాడు. నువ్వు పాడు చేసుకుంటా ఉంటుంటా ఆయన ఇంకా ఆరోగ్యం ఇవ్వడు. అలాగే పాపము నుండి నిన్ను కాపాడుతున్నాడు. పాపము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా. ఆరోగ్య విషయంలో కృప. ఇహలోక మాలిన్యం మనకి ఎఫెక్ట్ ఇవ్వకుండా ఆయన కృప. కానీ దేవుని కృప అధికమయ్యే కొలది జరిగేది ఏంటంటే ఇంకా మనం పాపంలో నిలిచి ఉంటాం, ఆరోగ్యం పాడు చేసుకోవడంలో కూడా కేర్లెస్గా ఉంటాం. ఈ దినం ఆలోచించండి. మరి చాలామంది గ్రామాల్లో కానీ ఎక్కడన్నా చూస్తే ఇంకా మద్యానికి బానిసలై ఉన్నారు. చర్చికొచ్చినా మద్యానికి బానిసలై ఉన్న పురుషులు ఉన్నారు. వాళ్ళు దాన్ని ఇక విడిచిపెట్టదలుచుకోలేదన్నమాట. భయంకరంగా ఇలాగలా కాదు, ఒక అలవాటు అయిపోయింది వాళ్ళకి, భయంకరమైన దురలవాట్లు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, కానీ నీ చేతులతో నీవు పాడు చేసుకుంటున్నావు. అలాగే కాపాడుకునే జ్ఞానం ఇచ్చాడు, కాపాడుకునే జ్ఞానం కూడా ఇచ్చాడు. అందుకే నేనేం చెప్పానంటే ఈ లాక్డౌన్ టైం అయినా కరోనా వైరస్ టైం అయినా మీకు తరచుగా మెడికల్గా చెకప్స్ అందుబాటులోకి ఉండవు. అందుకని మీ ఆరోగ్యం కాపాడుకోవడంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పాను. చాలామంది ఇప్పటికీ ఒక 20 మంది వరకు ఆ షుగర్ టెస్ట్ మిషన్లు కొనుక్కున్నారు, ఇంకేది బీపీ మిషన్లు కొనుక్కున్నారు. చూసుకుని నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, నా బీపీ ఎంత ఉందండి, నాది ఇంత ఉంది, ఏం చేయమంటారు, నా షుగర్ ఎంత ఉంది, ఏం చేయమంటారు అని చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నిద్రపోతున్నారు. ఎంత ఉందో అది అంటే చూడడానికి బద్ధకం అయిపోయిందట చాలామందికి. అవి మూలన పాడేశారు. చూడడానికి బద్ధకం అయిపోయి బీపీ ఆపరేటర్ ఇవన్నీ అందుబాటులో ఉన్నా బద్ధకం వస్తుందంట. ఇక వాళ్ళు చేయట్లేదని నేను ఊరుకున్నా. నేను ఎందుకు వాళ్ళకి అనుకుని ఊరుకున్నా. అయితే తర్వాత తెలిసింది ఏంటంటే చూసుకోవడానికే బద్ధకం అయిందట. కానీ ఇప్పుడు చాలామంది మళ్ళీ కొనుక్కొని వెళ్ళారు. వీళ్ళంతా కూడా అడుగుతూ ఉంటే నేను వాళ్ళు చూసుకోవడం. ఇప్పుడు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు, తెలిసినా మీకు. రెగ్యులర్గా వాళ్ళు కండిషన్స్ అన్నీ నాకు చెప్తూ ఉంటే నేను ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తూ ఉన్నాను. అందుకని హ్యాపీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు.
ఇది మనం కనీసం దేవుడు మనకు నాలెడ్జ్ ఇచ్చాడు, అందుబాటులో అన్నీ మనకు అందుబాటులో ఉంచినప్పుడు మనం శ్రద్ధ కలిగి ఆయన మాట విని శ్రద్ధ కలిగి మన ఆరోగ్యం కాపాడుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాడు, ఇందులో లాస్ట్లో ఏమన్నాడండి? ఏ మాట ఉంది చెప్పండి? లాస్ట్లో ఏ మాట ఉంది? ఐగుప్తీయుల్లో రోగాలు మీకు కలుగు చేయను. లాస్ట్లో ఏమన్నాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థపరచడానికి నేను రెడీ, కానీ ట్రీట్మెంట్ అనేది నీకు లేదు. ట్రీట్మెంట్ ఎలాగా? కొన్నిసార్లు మనమే ట్రీట్మెంట్ తీసుకుంటాం, తెలుసునా? మనకు మనమే డాక్టర్లు. మన బాడీకి ఫస్ట్ డాక్టర్ ఎవడండి? మన బాడీకి మొట్టమొదటి డాక్టర్ ఎవరు? ఎవరు? మనమే. జలుబు వచ్చింది, వెంటనే డాక్టర్ దగ్గర పరిగెట్టుకెళ్తావా? పక్కనున్న జండు బామ్ తీసుకుని మొత్తం రాసుకుంటారా లేదా? చెప్పండి. జండు బామ్ దగ్గర ఉన్నా సరే నాకెందుకులే ఇది అనుకుంటే నీకు నీవే డాక్టరో కాదు. అది ఆఖరికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఈ కొంతమంది నీకు ఇంజక్షన్ వేయాలా? అబ్బాయి వద్దండి ఇంజక్షను, నీ ఇష్టమే. ఒక అమ్మాయి అలాగే కొత్తగా వచ్చింది, మొదటి రోజేమో అవి బాబు ఇంజక్షన్ వద్దండి అన్నది. ఇలా రెండో వారం వచ్చేసరికి బాగుందండి ఇప్పుడే వేసేయండి ఇంజక్షన్ అంటుంది. ఆహా, నీకు ఇంజక్షన్ అంటే భయపడినందువల్ల ఇంతకాలం నీకేమైంది? నీలో బలహీనత ఎక్కువైంది. ఇప్పుడు దాని సంగతి తెలిసాక ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. అలాగా దేవుడేమో హీలర్, ట్రీట్మెంట్ ఇచ్చేది డాక్టరు నువ్వు, ఇద్దరు సహకారంతో ట్రీట్మెంట్ జరుగుతుంది. కనుక నువ్వు చేయవలసింది నువ్వు చేశాక దేవునికి అప్పగిస్తే ఆయన స్వస్థపరుస్తాడు. స్వస్థత దగ్గరలో ఉంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను. ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మరి పాపం వాళ్ళకున్న విశ్వాసం చొప్పున ప్రార్థన ఒక్కటే వాళ్ళకి ఆధారం అండి. ఈరోజు దూర ప్రాంతాల్లో, దుబాయ్లో, సింగపూరు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎన్ని అనారోగ్యాలు వచ్చాయో డాక్టర్ దగ్గరికి వెళ్తే బోల్డ్ డబ్బులు వదిలిపోతాయి అక్కడ. ఒక్కసారికి ఇండియా డబ్బులు 5,000 కట్టాలట డాక్టర్కి కన్సల్టేషన్. మరి మందులు ఎంత ఇవ్వాలి? దానికి భయపడి డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు దూర ప్రాంతాల్లో, దుబాయ్లోనూ అక్కడ ఉన్నవాళ్ళు. అయితే వాళ్ళకి దృఢమైన నమ్మకం ఏంటంటే, అయ్యగారు మీరు ప్రార్థన చేయండి తగ్గిపోద్ది అని చేసుకున్నాక ఇమీడియట్గా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. అలాగే కరోనా వ్యాధికి ఎఫెక్ట్ అయిపోయే ఒక పేషెంట్, మన క్రైస్తవుడు కాదులేండి, వాళ్ళ అమ్మాయి ఏమో క్రైస్తవురాలు ఇక్కడ. మరి అతడికి యేసుప్రభు తెలియపోయినా ఈ అమ్మాయి నాకు చెప్పి ప్రార్థన చేయించింది. దుబాయ్లో ఉన్నాడు, మనిషి మాట్లాడలేడు, మంచం పట్టేసాడు, భయంకరంగా మారిపోయాడు. ఆ వీడియో కాల్లో మాట్లాడుకోండి, ఇలాగ ఉందండి పరిస్థితి, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి, మరి ఎలాగాని. సరే నేను వెహికల్లో ఉన్నాను, క్యాంపెయిన్లో వస్తున్నాను, ఫోన్ కాల్ అందుకున్నాక ప్రార్థన చేస్తున్నాను, అతనికి కూడా నువ్వు కనెక్ట్ చేయి, ప్రార్థన చేస్తున్నాక ఈ కేసు చాలా సీరియస్. ఎలాగుంటుందో అనుకున్నాక కొన్ని దినాల్లో ఆ వ్యక్తి మామూలు అయిపోయాడు, తన పని ఇప్పుడు తాను చేసుకున్నాడు, అక్కడే ఉంటున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను. చూసారా, దేవుడు మనకున్న పరిస్థితి నుండి ఆదుకునే దేవుడు. అందుకని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతిదినము మన ఆరోగ్యాల్ని దేవునికి అప్పగించుకోవాలి. ఒక వాగ్దానం ఉంది కదా, మలాకి గ్రంథంలో
ఏమంటాడు? నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. దేవుని మాట ఏది కూడా వ్యర్థము కాదండి. ఐగుప్తీయులకు కలిగిన ఏ రోగం నేను మీ మీదికి రానివ్వను. నా నామమందు భయభక్తులు గలవారుగు మీకు నీతి సూర్యుడు ఉదయించును గనుక ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. అలాగనే ఇంకొక మాట కూడా ఉంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. గమనించారా? ఎందుకు దేవుడు నీకు దూరంగా ఉన్నాడు అంటే నీకు ప్రభువుకు ఒక మధ్యన ఏదో కీడు ఉంది. ఒక కీడు ఉంది. అది ఏ కీడు మనకు తెలిసే ఉండాలి. నేను మీకు చెప్తూ ఉన్నాను కదా, చాలామంది దేవుడు అన్న మాట ఉండదండి, అస్సలు గుర్తు చేసుకోరు, దేవుణ్ణి చర్చికి రారు. కానీ ఏదైనా ఒక పెద్ద విపత్తు రాగానే వెంటనే దేవుడు కావాలి. అయితే అప్పుడు అడుగుతాం, ఏంట్రా బాబు నువ్వు చేసే కీడు దేవునికి విరుద్ధంగా? దేవుని విరుద్ధంగా నువ్వు చేసేదేంటి? ఆయన కట్టడలన్నీ నేను అనుసరించి నడుచుకున్నట్టు లేదండి. ఏం చెప్పాడో దానికి నేను విరుద్ధం అన్నయ్య కనబడతాయి. కనుక వీళ్ళకి ఏం కావాలంటే పశ్చాత్తాపం కావాలి. పశ్చాత్తాపము ద్వారా మళ్ళా ప్రభు తట్టు తిరగాలి. ఎందుకంటే ఆయన కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు ఆల్రెడీ వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. దేవుని దృష్టి ఎల్లప్పుడూ నీ మీద ఉండాలంటే ఆయన కోరుకునేది, ఆయన ఎలాగైతే నీతిమంతుడో అలాగే మనం ఆయన స్వభావంలో ఉండాలి. అలాగే నీ ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉన్నాయి అంటే ఆయనకి ఇష్టడు అయినే ఉండాలి. ఈవిల్ కీడ్ అనేది ఆయనకు అసహ్యం. అలాగే ఇంకొక మాట కూడా చెప్తాడు. కీర్తనలు 34వ కీర్తన 6వ వచనం. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను. ఇంకా 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూసారా, దేవుని యొక్క తన ప్రజలకు మరి ఆయన ఇచ్చేటటువంటి భద్రతను గురించిన గ్యారంటీ వాక్యాలు ఇవి. మనం వీటిని సందేహించడం అన్నది మనకున్నటువంటి భయంకరమైన అవిశ్వాసం. నువ్వు నమ్మినట్లయితే ఈ బలమైనటువంటి నీ గ్యారంటీ, ఈ దేనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. ఇంగ్లీష్లో దిస్ పూర్ మ్యాన్ కాల్డ్ అండ్ ద లార్డ్ హియర్డ్ హిమ్ అని ఉంది. అంటే దీనుడు, ఇంగ్లీష్లో పూర్ మ్యాన్ అని ఉంది, అంటే పేదవాడు అని ఇంగ్లీష్లో వాడిన మాట. ఒక పేదవాడు. పేదవాడంటే దేని విషయంలో పేదవాడు? పేదవాడు అంటే కనీసం తనకు అన్న వస్త్రాలు ఉన్నాయి, అవి తప్ప ఇంకేమీ లేనివాడు పేదవాడు లెక్కలోకి వస్తాడు.
కొన్నిసార్లు అన్నవస్త్రాదులు అంటే వాటిలో కూడా అసంతృప్తిగా ఉన్నవాడు పేదవాడు. కనుక పేదవాడు అయినా సరే నీతిమంతుడుగా ఉన్నవాడు. ఈ నీతిమంతుడు మొరపెట్టినప్పుడు యెహోవా ఆలకించును. అందుకే రాత్రి చెప్పాను కదా, బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదే. ఎందుకంటే పేదరికం అనేది మీకున్న పరిశుద్ధతలో కానీ మీకున్న దైవ గుణాల్లో కానీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది తప్పిపోకుండా. అందుకని మీరు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. అందుకని అది శాపం కాదు. కానీ మరి దీనుడు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడట. తర్వాత ఏమన్నాడు? వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించును. శ్రమలన్నిటి నుండి ఆయన వారిని అతన్ని రక్షించును. అతని శ్రమలన్నిటి నుండి అతని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు తన దూతను కావలిగా ఉంచాడు కదా. అందుచేత ప్రియులారా, మనం దేవునికి దగ్గరగా జీవించడం, ఆయనకి ఇష్టలుగా జీవించడం అన్నది చాలా కీలకమైంది. మరి అలాగ నమ్మకంగా ఉంటే దేవుడు మన పట్ల కూడా నమ్మకమైన వాడే. మరి ఈ దినాల్లో చూస్తే మన సంఘంలో అందరూ దేవుని కృప చేత కాస్త ఆరోగ్యంగా ఉన్నారు. దాదాపుగా ఇక ఏ పెద్ద పెద్ద ఇబ్బందులు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. మరి బయట చూస్తే మాత్రం ఈ పరిస్థితి లేదు. జనాలకి, బయట ఉన్నటువంటి జనాలకి ఈ పరిస్థితి లేదు. ఏదో ఇబ్బందుల్లో ఇరుక్కునే ఉన్నారు. ఏవో తీవ్రమైన అనారోగ్య పరిస్థితులతో ఉంటూనే ఉన్నారు. నిస్సహాయమైన స్థితిలో ఉన్నారు. ఈ లాక్డౌన్ టైంలో ఈ ఆసుపత్రులు క్లోజ్ అయిపోయాయి. మీరు చాలామంది మరి ఎలా తెలిసిందో కానీ మన విశ్వాసులను వెంట పెట్టుకుని మన క్రైస్తవులు కాని వాళ్ళు కూడా రావడం మొదలుపెట్టారు ట్రీట్మెంట్ కోసం. అప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పాను, ఈ లాక్డౌన్ టైంలో నేను ఎవరికి కూడా చేయకూడదు. అదైనా నేను చేసేది మన విశ్వాసులకే. లాక్డౌన్ టైంలో వేరే వాళ్ళు ఎవరికి చేయకూడదు. తిన్నగా గవర్నమెంట్ హాస్పిటల్ పంపించమని అనౌన్స్మెంట్ చేశారు కదా గవర్నమెంటు. అందుకని వారికి చెప్పేయడం జరిగింది. చాలామంది అండి, బోల్డ్ మంది మేస్త్రులు, వాళ్ళు వీళ్ళు బోల్డ్ మంది వచ్చారు. ఇక మనకు తెలిసిన మేస్త్రులు వాళ్ళు పాపం రిక్వెస్ట్ చేస్తే అప్పటికి వారికి ఆ బయట నుంచే ఆ ట్రీట్మెంట్ అందించడం జరిగింది. వాళ్ళు బాగయ్యారు బాగా. ఇంకా వస్తూ ఉన్నారు. అయితే బిడ్డలందరూ ప్రార్థన చేశారు. లైవ్లో దూరాన్ని ఉన్న బిడ్డలందరూ ప్రార్థన చేశారు సంఘం కోసం, సంఘంలో ఉన్న బిడ్డల కోసం, సోంపేటలో ఉన్న బిడ్డలందరి కోసం, దూర ప్రాంతాల్లో లైవ్ చూస్తున్న బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారండి. కనుక ఈ విధంగా మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. సహాయం మీరు ప్రార్థన చేయాలి. దూరాన్ని ఉన్నటువంటి బిడ్డలు, విశ్వాసులు కూడా క్షేమంగా ఉండాలని. వారు కూడా మరి ఇక్కడ ఉన్న విశ్వాసులు క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఇది మన బాధ్యత. మరి అలాగున దేవుడు మనల్ని క్షేమంగా ఉంచినందుకు దేవునికి వందనాలు. మరి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక ముందు తలెత్తకుండా, అంటే లాక్డౌన్లని అవన్నీ వచ్చి మరి ఆరాధనలకు ఇబ్బందులు రాకుండా మీరు నిత్యము ప్రార్థన చేయాలి. మరి నవంబర్ నుంచి కంటిన్యూగా ఆరాధనలు అవుతూ ఉన్నాయి అన్ని చోట్ల. కానీ వైరస్ స్ప్రెడ్ అయిందని కానీ ఇలాంటివి ఏమీ రాలేదు కంప్లైంట్స్. అందరూ క్షేమంగా ఉన్నారు. ఇది దేవుడు చేసిన కార్యం. అందుకని దేవుని స్తుతించి మరి రానున్న దినాల్లో పూర్వపు దినాలు మనకి కావాలని ప్రార్థన చేద్దాం. పూర్వం చూడండి ఎంత
ఫ్రీడమ్గా స్వేచ్ఛగా ఇబ్బంది లేకుండా వచ్చాం. ఇప్పుడు చాలా కట్టుదిట్టమైన పరిస్థితుల్లో రావాల్సి వస్తుంది. బయట కూడా ఫ్రీడమ్ లేకుండా ఉన్నాం. ఎలా పడితే అలాగా మనం తిరగలేం. కనుక కరోనా వైరస్ ఉన్నంత వరకు మనకి ఈ స్వేచ్ఛ ఉండదు. మనం ప్రార్థన చేయాలి. బాధ్యత కలిగిన వాళ్ళు ఒక్క క్రైస్తవులే. అందుకని ప్రార్థన చేయాలి. మన మీద బాధ్యత పెట్టాడు దేవుడు. అందుకని మనం దేవునికి విధేయులమై ఆయనకి ఇష్టలుగా ఉంటూ మనం చేసే ప్రార్థనలు ఆయన అంగీకరిస్తాడు. అందుకని దూర ప్రాంతాల్లో ఉన్నవారు మీరు ప్రార్థన చేయండి, ఇక్కడ ఉన్నవారు ప్రార్థన చేస్తారు. మీకేమన్నా ప్రార్థన అవసరాలుంటే మీరు కామెంట్స్లో మీరు పెట్టండి, మేము తప్పకుండా ఇక్కడ ప్రార్థన చేద్దాం. మరి అలాగే శుక్రవారం ఉపవాస ప్రార్థన, గురువారం శుక్రవారం ఉంటాయండి. గురువారం సోంపేట లోకల్ వారికి ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. ప్రకటనలు జాగ్రత్తగా వినండి. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గ్రామస్తుల కొరకు 2 బ్యాచ్ల్లో ఈ ప్రార్థనలు పెట్టాం. ఈ ప్రార్థనల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుటుంబాలన్నీ క్షేమంగా ఉండాలని, ఏ విధమైన కీడులు బిడల మీదకి రాకుండా ఉండాలని మనం ప్రత్యేకమైన ప్రార్థనలు చేయాలి. రాబోయే కాలం మరింత ఈ కరోనా సెకండ్ వేవ్ మరింత ఉధృతంగా మారి ఆ పరిస్థితులు మన మీద ఎలాంటి కీడు చేయకూడదని మనం దేవునికి ముందుగా మొరపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది దేవుని కంట్రోల్లోనే ఉంటుందండి, మనుషులు కంట్రోల్ చేయలేరు. అందుకని ముందుగా మనం చేసిన ప్రార్థనల వల్ల దేవుడు మన ప్రార్థనలు ఆలకించి దీన్ని కంట్రోల్లో ఉంచుతాడు. మన గృహాలకు భద్రత తప్పకుండా ఏర్పడుతూ ఉంది. అందుకని ఇది మర్చిపోకూడదు. మనం ప్రతిదినం ఇంటి దగ్గర చేస్తాం ఈ ప్రార్థనలు, కానీ ఈ 2 రోజులు అందరూ దేవాలయంలో కూడుకుని ప్రార్థన చేస్తాం. గురువారం ఏమో సోంపేట లోకల్ వారికి, శుక్రవారం ఏమో గ్రామస్తులకి. ఇక మరుసటి రోజు శనివారం ఆదివారం వచ్చేస్తాయి 2 రోజులు. అందుకని ఈ 2 రోజులే మనకు ఖాళీ ఉంది. ఎవరైనా సెలవులకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి కూడా ఈ 2 రోజులు ఖాళీగా ఉంటాయి. కనుక ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి గృహానికి ఒక మేలు చేయాలని మనం మొరపెడదాం. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఆదివారం ఉదయకాలం మమ్మల్ని ప్రభువా ఆరాధనలో నడిపించిన దేవుడు, మరి సాయంకాలం కూడా బిడ్డలందరూ ప్రశాంతంగా ఉండి నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు. గృహాల్లో చక్కగా ప్రశాంతంగా నీ వాక్యం విన్నారు. ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రతి హృదయానికి గొప్ప ఆధారం నీవు కలిగించినందుకు వందనాలు. స్వస్థపరచువాడు నీవు ఉన్నావు. కనుక మేము నీకు విధేయులమైనప్పుడు, ప్రభువా నీకు ఇష్టలమైనప్పుడు మా మొరలను నీవు తప్పకుండా ఆలకించి మాకు సహాయం చేస్తావు. కనుక మేము భయపడవలసిన పని లేదు. కనుక బిడ్డలందరినీ అలాగున నీ కృపలో నడిపించండి. ప్రభువా, ఏ కీడు అనారోగ్యాలు బిడ్డల మీదకి రాకుండా కాపాడుమని, అలాగే విద్యార్థులు మరి ప్రభువా తిరిగి సెలవుల తర్వాత కళాశాలలకు స్కూల్స్కు వెళ్తూ ఉన్నారు. అలాగే టీచర్లు ఉద్యోగస్తులు తిరిగి వారి యొక్క ఉద్యోగాల్లో జాయిన్ అవుతూ ఉన్నారు. వీరందరిపైకి ప్రభువా నీ కాపుదల సమృద్ధిగా ఇవ్వండి. ప్రభువా, మరి ఈ 2వసారి వచ్చే ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఏమాత్రం ప్రభువా కీడు చేయకుండా ఇది అలాగున త్వరితగతిని అంతరించిపోయేటట్లు నువ్వే ప్రభువా ఈ వైరస్ను గద్దించండి. అలాగే ఈ దినం నీ వాక్యం విన్న వారందరినీ ప్రభువా నీవు బలపరచండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితులతో ఉన్నారో
ప్రభా వారందరినీ స్వస్థపరచండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము చేరిన మనందరికీ సదాకాలము కలుగునుగాక, ఆమేన్. ఆ ప్రభు మిమ్మును దీవించునుగాక. అలాగే రేపు మళ్ళా లైవ్లో మనం కలుసుకుంటాం. మీరు లోకల్గా ఉన్నవాళ్ళు రావచ్చు. 7 గంటలకి ఇక్కడ మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. లోకల్గా ఉన్న వాళ్ళకే అవకాశం కదా. దేవుడు తలుపులు తెరిచాడు, అందుకని సద్వినియోగం చేసుకోండి. మీరు దేవాలయానికి రావడం వల్ల మీకు స్పెషల్ బ్లెస్సింగ్ ఏంటంటే, మీరు ఇంట్లోనే ఉండడం వల్ల ఒక రకంగా ఉంటుంది, కానీ మళ్ళా ఇల్లు కదిలి రావడం వల్ల మరో రకంగా ఉంటారు. అంటే మీలో యాక్టివ్నెస్ పెరుగుద్ది. ఇక్కడ సహవాసానికి వచ్చామన్నా ఒక మార్పు కూడా ఉంటుంది. అది మీకు మేలు చేస్తాయి. అందుకని లైవ్ పెట్టినా సరే రాగలిగిన వాళ్ళు ఇక్కడికి రావడం అన్నది మంచిది. రావచ్చు, ఒక 100 మంది వరకు ఇబ్బంది ఏమీ లేదు. 100 మంది రారు కానీ రావచ్చు. ఒక 100 మంది వరకు హాల్ నిండే వరకు రావచ్చు. అందుకని గతంలో అయితే లాక్డౌన్ ఉందని రాలేదు చాలామంది. దగ్గరగా ఉన్న వాళ్ళందరూ రండి. బస్ స్టాండ్ వీధి వాళ్ళు ఎంతమంది వచ్చారండి? బస్ స్టాండ్ వీధి ఎంతమంది వచ్చారు? ఎవరు రాలేదా? ఒక్కలో రాలేదండి. వచ్చారా? రాలే. అది రండి, రావాలి. దగ్గర పక్కనే కదా బస్ స్టాండ్ వీధి. కొద్దిమంది రండి. మరీ రాలేనటువంటి వాళ్ళు ఎవరన్నా రోగులుంటే లైవ్ చూడండి. చిన్నపిల్లలుంటే ఇంట్లో ఉంచి మీరు లైవ్ చూడండి, కానీ రావాలి. మరి మీకు ఇంటి దగ్గర ఉండిపోయి అలవాటు మళ్ళీ వచ్చేస్తుంది. అలాగా. హరిజన వీధి నుంచి వచ్చారా ఎవరన్నా? హరిజన వీధి 3 వచ్చారండి. 3 వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు రాలే. రావడానికి ప్రయత్నం చేయండి మానేయకుండా. ఇక ముందు ముందు ఈ లాక్డౌన్ అంటే ఈ కరోనా వైరస్ అంతరిస్తుంది అని నేను ప్రార్థన చేస్తున్నాను. అందుకనే మళ్ళీ తిరిగి ఇవన్నీ ప్రారంభించాలన్న పనిలో ఉన్నా. మెస్ అనేది ఎప్పుడు ప్రారంభిస్తామో కానీ ఇప్పటి నుంచి అన్నీ రెడీ చేస్తున్నాను. ఒక ప్రక్కన మొత్తం అన్నీ రెడీ చేస్తున్నాం. అన్నీ అంటే గతంలో లాగా ఉండకపోయినా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏది చేసినా మనం కరోనా వైరస్ని దృష్టిలో పెట్టుకొని, అలాగనేసి కరోనా వైరస్ ఉందని ఎంతకాలం అన్నీ కూర్చుంటామండి? మానుకుందామా? చెప్పండి. ఇప్పటికే ఈ నవంబర్లో మీటింగ్స్ అయిన తర్వాత 2 నెలల గ్యాప్లో మీటింగ్స్ పెడదామని అనుకున్నాను. ఇంకా ఈ కరోనా వైరస్ ఇంకే మీటింగ్ లాక్డౌన్లు వచ్చాక ఈ మీటింగ్స్ మనకి ఒక పండగలు. అలాగే అనేక మంది బహుగా ఉజ్జీవింపబడతారు అన్న ఉద్దేశంతో చేసాం, కానీ ఒక్క మీటింగ్తోనే బ్రేక్ అయిపోయింది. ఇలాంటి కొన్ని మీటింగ్స్ పెట్టాలని అనుకున్నాం. ప్రభు చిత్తమైతే ఇది త్వరగా తగ్గిపోతే మనం అనుకున్న కార్యక్రమాలన్నీ చెయ్యాలని ముందుకెళ్దాం. ఎందుకంటే కార్యక్రమాలు ఆగిపోవడం వల్ల మీకు ఎలాగుందో కానీ నాకు బోర్గా ఉంది. అర్థమైందా? ఒకలాంటి బోరింగ్. పల్లెటూర్లు వెళ్ళట్లేదు రాత్రులు.
గ్రామాలు వెళ్ళేవాళ్ళం, చక్కగా ప్రతి కుటుంబంలో ప్రార్థనలు పెట్టేవాళ్ళం అండి, ప్రతి గ్రామం. అవి బ్రేక్ అయ్యాయి. ఆ గృహారాధనలు ఇక్కడ ఆగిపోయాయి లోకల్గా, అవి బ్రేక్ అయ్యాయి. లాంగ్ టైం అయిపోయింది కదా, మళ్ళా అది అలాగే ఉండటం కూడా మంచిది కాదు. ఏదో విధముగా మనం గృహారాధనలు కూడా లోకల్గా పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. మరీ ఎక్కువ మంది కాకుండా లిమిట్గా కూడుకోవడానికి చూద్దాం. అందుకని మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. నాకు నమ్మకం ఏంటంటే ఈ సంవత్సరంలో కొద్ది కాలమే ఈ వైరస్ ఉంటుంది. ఎందుకంటే దేవుడు దాని విషయంలో జోక్యం చేసుకుంటాడు, ఎక్కువ కాలం ఉంచడు కూడా. ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. టీకాలు అనేవి హోప్లెస్, కానీ దేవుడు వాటిని గద్దించినప్పుడు తప్పకుండా అది అంతమవుతుంది. అందుకని మనం కనిపెడుతూ ఉన్నాము. తప్పకుండా ఒకానొక టైంలో మనం చెబుదాం, క్రైస్తవులు ప్రార్థనలే ఇది అంతరించిపోవడానికి కారణం. ఒక ఆయన అన్నాడు, మరి మీరు ప్రార్థనలు చేసి దీన్ని ఎందుకు తరమలేరు అని. తప్పకుండా అవుతుంది. దానికి జవాబు అప్పుడు ఆయనకి నేను చెప్తాను. అంటే ఫేస్బుక్లో చూశాను అనుకోండి, నాకని పెట్టలేదు, జనాలకు పెట్టాడు ఆయన. ఎవరేం చేయలేకపోయినా క్రైస్తవులు ప్రార్థన చేస్తే ఇది పోద్ది. అందుకని ఈ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఒకానొక టైం వస్తుంది, దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. తప్పకుండా ఈ వైరస్ అనేది అంతరించిపోద్ది. అప్పుడు శాస్త్రజ్ఞులు అడుగుతూ ఉంటారు, అంటే పరిశోధనలు చేసి ఎక్కడ కనబట్టలేదన్న వార్తలు వస్తాయి. అప్పుడు అలాంటి పరిస్థితి రావాలి. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇవ్వడం ఆగిపోయింది. మళ్ళా ప్రార్థన చేస్తేనే ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. అంటే మన చేతిలో ఉంచాడని కదా దేవుడు. మనం ప్రార్థన చేయాలి, ఆయన పని చేస్తాడు. అందుకని ఈ సంవత్సరం ఆ ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఇది లైవ్ రికార్డ్ అవుతుంది కాబట్టి ఇది మళ్ళా రిపీట్ అవుతుంది. చూడండి, మేము ఈరోజు ఇలాగున ప్రార్థన చేస్తాం, దేవుడి ఆశ్చర్య కార్యాలు జరిగించాడు అన్నది ఇది తప్పకుండా రిపీట్ చేసి మళ్ళా చూపిద్దాం. అందుకని ఈ లైవ్ చూస్తున్న వారందరూ కూడా మీరు ఎడతెగక ప్రార్థనలో పెట్టండి. ప్రభు మనల్ని దీవించునుగాక. లైవ్ కట్ చేస్తే మీకు 2 ప్రకటనలు చేసి నేను ముగిస్తాను. మీరు వస్తున్నారా? ఈ 2 రోజులు సిగ్నల్ ప్రాబ్లమ్స్ బాగా వచ్చాయి. మరి దేవుడు ఈవేళ బాగా కంటిన్యూ అయింది, ఏ ఇబ్బంది లేకుండా. దూరాన్ని ఉన్న వాళ్ళు కట్ చేయండి.